అవసరం ఉంది. ఓకే శ్రీవాణి గారు ఒక నిమిషం అండి. శ్రీవాణి గారు చెప్పండి. శ్రీవాణి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక కూడా మన సుజాత గారు కూడా కమెంట్ వేశారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, అయినా కూడా బీసీలకు సంబంధించి వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకుంటలేరు, మేము కొట్లాడుతున్నాం వచ్చిన నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం 2 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. ఒకటి సుజాతకి చెప్పాలనుకుంటున్నా, అక్క దమ్ము లేనిదే మేము 2 సీట్ల నుంచి ఈసారి 3వసారి ప్రధానమంత్రి కాకపోతుండే, దమ్ము లేనిదే మేము అధికారం ఉన్నా లేకున్నా దమ్ము మారకుండా మా పార్టీతో ముందు ప్రజల సంక్షేమం కోసం నేను వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు అక్క. మీరు ఒక నిమిషం అండి సబ్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సుజాత గారు ఒక నిమిషం అండి, మీకు సమయం ఇచ్చాను, ఆవిడని కూడా మాట్లాడనివ్వండి. ఎస్ చెప్పండి శ్రీవాణి గారు. ఇంకొకటి కేవలము ఏదో బట్టగాల్చి మీదేయాలి, మనకి సమయం అయిపోయింది కదా ఇంకొన్ని రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ సంఘాలు మర్చిపోతారు, బీసీలు అందరూ మర్చిపోతారు అనుకోవడం కాకుండా నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి ఒక్కటి ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా, హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన సుప్రీం లాని అంటాము. అదే ఒకరు రోడ్డు పైన మర్డర్ చేశాడు, వాడు సీసీ కెమెరా ముందు మర్డర్ చేసినా సరే వాడు నేరస్తుడు అని నిరూపించాలి అని అంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తేనే వాడికి శిక్ష పడుతుంది. ఇది మన రాజ్యాంగము మనకు లా ఇచ్చినది. ఈ లాని మనం ఏదో ఇప్పుడు సడన్ గా చేంజ్ చేసేసి మనకు న్యాయం జరగాలి అంటే కాదు. కాబట్టి ఆ లా ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. అక్క అదే 10 సార్లు అంటుంది, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, మా కేంద్ర మంత్రులు మీరు ఎప్పుడైతే మీరు కులగణన చేశారో ఆ రోజే మా కేంద్ర మంత్రులు మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు. మీరు ఏ దాని ప్రకారంగా, ఏ లా ప్రకారంగా, ఏ చట్టం ప్రకారంగా ఇప్పుడు కులగణాలలో ముస్లింస్ ని చేర్చారు. ఆర్టికల్ 15 and 16 ప్రకారంగా రిలీజియన్ ని మనం రిజర్వేషన్స్ లలో చేర్చొద్దు. ఓబీసీలలో ఉండాలి అని అంటే సిక్కులు, బుద్ధిస్టులు, హిందువులు మాత్రమే ఉండాలి. అది రాసి ఉంది అక్కడ, అదేదో మేము కొత్తగా ఇవాళ మేము చేయలేదు దాన్ని. అందులో మీరు ముస్లింస్ ని ఎలా చేర్చారు? ఒకవేళ మీరు అలా చేరుస్తున్నారు అని అంటే పబ్లిక్ సేఫ్టీకి అంటే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అవుతుంది, ఇట్స్ అగేన్స్ట్ ద లా అని చెప్పి అందులో ఉంది. కాబట్టి మీరు దానికి వివరణ ఇవ్వండి అని చెప్పి మేము పదే అడిగాము, కానీ మీరు ఏ రోజు కూడా చెప్పలేదు. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఒక దశాబ్దాల ముందుకు వెళ్తే పోచంపల్లి ఊర్లో జనరల్ కి రిజర్వేషన్ ఉండేది, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉంటారు, రిజర్వేషన్ మాత్రం జనరల్ కి ఉండేది. అంటే ఏ ఊరిలో ఏ ఎవరు కులం నుంచి ఎక్కువగా ఉన్నారో దాన్ని బట్టి రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. కానీ ఏదో మేము ఇక్కడ కూర్చొని ఇక్కడ బీసీలు అప్పట్లో పార్టీషన్ ఆఫ్ ఇండియా లాగా ఇట్లా లైన్ పోతే బాగుంటది అన్నట్టుగా కాకుండా ఒక ప్రాపర్ సైంటిఫికల్, మీరు అంటున్నారు కదా ప్రతిసారి సైంటిఫికల్ అని, సైంటిఫికల్ గా కూడా అక్కడ సమగ్రంగా అక్కడ కులగణన చేసి ఉంటే మనకి ఒక ఎవిడెన్స్ ఉండేది. ఆ ఎవిడెన్స్ ని పట్టుకొని సుప్రీం కోర్టుకి వెళ్ళి మాకెందుకు మా హక్కులు మీరు ఇవ్వట్లేదు అని చెప్పి అడగడానికి ఉండేది. కానీ వేగంగా మనం మాట్లాడుకుంటూ పోతే ఏ రోజుకి కూడా బీసీలకు న్యాయం జరగదు. ఒక నిమిషం అండి, సబ్మిషన్ ఉందంట శ్రీవాణి గారు, అప్పటి నుంచి తను అడుగుతున్నారు. సుజాత గారు ఏంటి? ఒక నిమిషం అండి, నేను లాస్ట్ ఫైనల్ గా మీ దగ్గర ఇది పార్లమెంట్ లో పెట్టి చర్చనే జరగకపోతే సుప్రీం కోర్టు దాకా పోయేటంత ఎప్పుడొస్తుందండి? చర్చ జరిపి మీరు అడగాలి కదా పార్లమెంట్ లో, మీరు సమగ్ర సర్వే చేశారంటున్నారు, దీనికి సైంటిఫిక్ గా మీరు తీసుకొచ్చారా అని మీరు చర్చలు చేస్తే కదా మిగతా వాళ్ళు మేము రానియట్లేదు. మీరు శ్రీవాణి గారు అసలు అక్కడి వరకే రానియట్లేదు, మీరు అక్కడి వరకు రానియకుండా మీరు కనీసం సుజాత గారు ఒక నిమిషం మల్లేశ్వర్ గారు. వాణి మేడం ఏం చెప్తున్నది అని అంటే, సరే వాళ్ళను ముస్లింస్ ను ఇన్వాల్వ్ చేసారు కాబట్టి ఇదంతా పారదర్శకత లేదు, మేము ఇవ్వడానికి ఇబ్బంది ఉన్నదంటే, పార్లమెంట్ లో ఇవ్వాల్సినంత బలం ఉన్నది బీజేపీకి. మీరు రిజర్వేషన్స్ ముస్లింలను పక్క పెట్టండి, మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ మీరు దాన్ని ఇష్యూను ముస్లింల పేరు చెప్పి పెట్టుకోవడం ఎందుకు? శ్రీవాణి గారు ఒక నిమిషం ఇందులో మతాలను చూడరు. శ్రీవాణి గారు చెప్పినట్టు రిజర్వేషన్లలో కులాలని మాత్రమే చూస్తారు, మతాల గురించి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం అండి శ్రీవాణి గారు.
మతాలని చూడొద్దు అని కదా చెప్తున్నారు, వీలే కదా చెప్తున్నారు. మళ్ళీ అలాంటప్పుడు మన రాష్ట్రంలో బీసీ కులగణన చేసినప్పుడు ఆ బీసీ కులగణనలో ముస్లింస్ ని కూడా చేర్చారు కదా, అది అభ్యంతరం కదా. ముస్లిం అంటే బీసీలో ఉండరా? ముస్లిం బీసీలు ఉండరా? ఉండరక్క. లా ప్రకారంగా ఒకవేళ చేస్తే అది కమ్యూనిటీ ఆబ్లిగేషన్ అవుతది. ఇది జుడిషియల్ లో ఉంది, నేను చెప్పింది కాదక్క. నేనేదో కొత్తగా నా పార్టీ నుంచి మేము రాసుకున్నది కాదు, అది జుడిషియల్ లోనే ఉంది. మీరు ఒకవేళ జుడిషియల్ ఉండొచ్చు, వేరే జుడిషియల్ ఉండదు. తప్పు. ఆర్టికల్ 15 and 16 లో ఉంది. యు ఆర్ ఇన్సల్టింగ్. ఇట్స్ ఇన్ ఆర్టికల్ 15 and 16. కావాలంటే మీరు ఒకసారి దాని గురించి చూసుకోండి. జుడిషియల్ డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి జుడిషియల్ సేఫ్టీ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం సిద్ధంగా లేరు కదా మీరు. చర్చ జరిగితేనే కదా ముస్లిం కు తీసుకొచ్చిండ్రా, ట్రాన్స్పరెంట్ గా చేసిండ్రా, సైంటిఫిక్ గా చేసిండ్రా, ఏమనేది కనీసం బెంచ్ మీదకి వస్తేనే కదా డిస్కషన్ చేస్తే. మనం ఇక్కడ డిబేట్లలో మాట్లాడుకుంటున్నాం, మీ నాయకులందరూ పార్లమెంట్ లో మనలాగానే మాట్లాడుకుంటే చర్చ ఒకటి అంటే మంచి వాతావరణంలో జరుగుతుంది కదా. నేను ఒక నిమిషం అండి, నేను ఏదో పార్టీ పరంగా నేను నా పార్టీని వెనకేసుకొస్తున్న విషయంలో నేను మాట్లాడట్లేదు. నేను ఒక బీసీ బిడ్డగా బీసీలకు న్యాయం జరగాలి, దానికి చిత్తశుద్ధితో నేను మాట్లాడుతున్నాను. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మీకు నిజంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి అని అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. అందరం కూడా కలిసికట్టుగా దీని గురించి వెళ్దాము. సుజాతక్క గారు కాంగ్రెస్ లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి తనకు ఏదో చెప్తారు అన్న ఇష్యూలో నేను చెప్పాను కాదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఆర్గ్యూయింగ్ అండి. మీరు చెప్పిన పాయింట్ ని మేము కన్సిడర్ చేస్తాం. బట్ ఇందాక మల్లేశ్వర్ గారు మీకు ఒక ప్రశ్నను అడగడం జరిగింది. మతాలని వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఇవ్వచ్చు కదా, కేంద్రంలో మీ బలం సంఖ్యాబలం ఎక్కువ ఉంది, మీరు అనుకుంటే అయిపోతుంది అని చెప్పేసి వారు ఒక కమెంట్ ఇస్తారు. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అన్నా. నేను ఒకటేమంటున్నానంటే, మాట్లాడడానికి ఒకటేంది 100 మాటలు మాట్లాడతాం. మాటలు కాదు కదా కావాల్సింది, కార్యాచరణ కావాలి. రిజర్వేషన్ నేను పేపర్ లో తీసుకెళ్లి 100 రిప్రజెంటేషన్స్ అయింది, 1000 రిప్రజెంటేషన్స్ గవర్నర్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ అందరికి వెళ్ళి నేను వినతి పత్రాలు ఇస్తాను. వినతి పత్రం కాదు మనకి కావాల్సింది, మనకి నిజంగా బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి. బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి అని అంటే సమగ్ర సర్వే ఉండాలి. ప్రతిసారి సమగ్ర సర్వే చేశాము, సైంటిఫికల్ సర్వే చేశాము అని అంటున్నారు కాదు. నేను ఇక్కడ జీహెచ్ఎంసీలో నేను ఒక కార్పొరేటర్ గా ఉన్నాను. ఇక్కడ ఎన్యూమరేటర్స్ ని నియమించి ఇంటింటికి వెళ్లి సర్వే చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు చెప్పింది. దాని తర్వాత 6 నెలల వరకు వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. అక్కడ ఇచ్చిన ఎవరైతే నియమించినారో ఆ లేడీస్ అందరూ పాపం చెట్ల కింద, గోడల దగ్గర, అరుగుల మీద కూర్చొని వాళ్ళంతలా వాళ్ళు టిక్కులు పెట్టుకొని వెళ్లారు. ఎందుకంటే కాలనీలలో చాలా మంది డోర్లు తీయలేదు, వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయి అని చెప్పి ఆఫీస్ లో పోయిండ్రని చెప్పి. ఎంత రెక్లెస్ గా ఇది జరిగిందాక, ఇది సత్యం. నేను ఏదో మీ పైన ఏదో బురద జల్లాలని అనట్లేదు. నేను నిజంగా కూడా ఇవన్నీ జరిగినాయి, చూసిన వీటి మీద కమిషనర్ గారులకి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ప్రాసెస్ లలో రాంగ్ అయ్యింది. ఏదో మనకి మైకు ముందలుంది కదా, మనకు ఓట్లు కావాలి కదా అని చెప్పి మనం హామీలు ఇచ్చుకుంటూ పోయామే కానీ నిజంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పి ఒకవేళ చిత్తశుద్ధితోటి ఆలోచించుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు. మళ్ళీ మీరు అన్నారేంది, ఒకవేళ మీకు రిజర్వేషన్లే కావాలా, మీరు 42% ఇయ్యరా అని అంటే, అవును బరాబర్ మేము 42% ఇస్తున్నాం. మేము బీసీలకి న్యాయం చేస్తూనే ఉన్నాం, ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నాం. కానీ అదే మాట మీద ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మళ్ళీ అదే 42% బీసీలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి ఈ రోజు వీళ్ళు ఉన్నారా? వీళ్ళు లేరు కదా. వీళ్ళు కేవలం మాకు రిజర్వేషన్ ఇస్తేనే ఇస్తాము అని అంటారు. సరే సర్పంచ్ వదిలేసేయండి. ఒక సబ్మిషన్ నేను చెప్తున్నా. దీంతో పాటుగా నేను మీ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలనుకుంటున్నాను, బీసీ బిడ్డలకి చెప్పాలనుకుంటున్నాను, అంటే బీసీ సంఘం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఒకటి కావాలి. ఏదో ప్రభుత్వం వచ్చి రిజర్వేషన్ ఇస్తేనే మన బీసీ బిడ్డలు బాగవుతారు, వాళ్ళు చెప్తేనే మనం ముందుకు వెళ్తాము అనుకోవడం మాత్రం తప్పు. బీసీలకు నిజంగా కూడా స్పష్టత ఉంది, మనకి కూడా అధికారం రావాలి అని అనుకుంటే మనం అందరం ఒకటి ఇప్పటికైనా కావాలి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మహేశ్వరంలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారండి. నేను మహేశ్వరం అసెంబ్లీకి బిలాంగ్ అవుతారు. అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డికి ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి ఒక రెడ్డికి ఇచ్చారు, మా బీజేపీ నుంచి ఒక బీసీకి ఇచ్చారు. ఆ రోజు కుల సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించి ఒక తాటి పైన వచ్చి బీసీ బిడ్డను గెలిపించుకొని ఉంటే ఈ రోజు వీళ్ళని వేడుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే పక్కనున్న ఎల్బీ నగర్ అసెంబ్లీ ఉంది, అక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి రెడ్డికి ఇచ్చారు, అక్కడ మళ్ళా
కాంగ్రెస్ నుంచి ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు. బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా గట్టిగా బీసీ బిడ్డలు అందరూ కూడా నా బీసీ బిడ్డనే గెలవాలి అని ఆ రోజు అనుకుని ఉంటే అక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతుండే, కాంగ్రెస్ అతను గెలుస్తుండేనేమో. అందరం కూడా ఇప్పటికన్నా కలవాలి అని నేను అంటున్నాను. కేవలం రిజర్వేషన్లు కావాలని చెప్పి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల నించోవాలి, బీసీలను మనం గెలిపించుకోవాలి. పావని గౌడ్ గారు మాటలు విన్నాక ఏం చెప్తుందంటే రేపు రాబోయే మా కార్యాచరణ